క్యాబినెట్ మొత్తం రద్దు చేశారు కదా, అది తప్పని అప్పుడు మీకు అనిపించలేదా? క్యాబినెట్ రద్దు అనేటటువంటిది ఆయన ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఇష్టం అండి. ఏమన్నా మంత్రులు ఏమన్నా పెద్ద ఇదే చెప్పండి, ఆయన కృషే కదా. ఆ తర్వాత మొన్న ఎప్పుడో ఒకసారి చూసిన తర్వాత ఎన్నో రోజులు క్యాబినెట్ లేకుండా జరిగింది. అవును, మొన్న ఎప్పుడు మధ్య ఎప్పుడు అంతకంటే ఎక్కువ రోజులు. అవును, ఆ రోజు అదొక ప్రిటెన్షన్ అంతే. ప్రిటెన్షన్ తోటి ఆయన తీసేయాలని సమాచారం బయటికి వెళ్తుందని కదా ఆయన ఉద్దేశం, లీక్ అవుతున్నాయి అని ఆయన ఉద్దేశం. అది సమాచారం అవుతుంది. కొంతమంది ఒక 5-6 వ్యతిరేకంగా మాట్లాడటాలు ఏం చేస్తున్నారనేది ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషను. మాకు కొంతమంది అని అనుకుంటారు, కానీ నాకు తెలియదు. నా ఉద్యోగం కూడా పోయింది కదా. మీరు కూడా ఉన్నారు, నా ఉద్యోగం కూడా పోయింది 30 మందిలో. 30 మందిలో. అయితే మీరు రాజకీయంగా మిమ్మల్ని మనం మంచి చెడుని మనం విశ్లేషించుకుంటాం కదా మన జీవితంలో, మంచి చెడు ప్లస్ మైనస్. మీరు రాజకీయంగా మీరు వేసిన స్టెప్పుల్లో తప్పిదాలు అంటే వేటిని తీసుకుంటారు? ఇప్పుడు ఒక విశ్లేషణకు నేను వచ్చిన తర్వాత జరగాల్సింది జరుగుతుంది అనేటటువంటి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత నేను ఇది తప్పిదమో ఇది రైటో రాంగో అనేటటువంటిది నాకు తెలియదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి వారు ఆయనే బయటకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అక్కడ కనపడతా ఉంటే ఇంక నేనెంత, నా రాజకీయం ఎంత? అది అంటే మనం చేసే స్టెప్ అలా దాన్ని అల్టిమేట్గా చివరికి నేను సక్సెస్ఫుల్గా నేను జీవితం గడుపుతున్నానా లేదా, తృప్తిగా ఉన్నానా లేదా అనేటటువంటిది నా అల్టిమేట్. అది ఓకే కాదు, దట్ ఈస్ ది పాయింట్ ఫర్ మీ, అంతే. ఇవాళ నాకు ఏదైనా పదవనో లేకపోతే కూడా నాకు వెళ్ళేటటువంటి ఆలోచన లేదు, అవసరం అంటే అంత ఓపికగా చెప్పగలను నేను చక్కగా. ఆలోచన లేదు. అంటే మీరు పార్లమెంట్కి అప్పుడు వెళ్ళటం కానీ వైసీపీలో చేరటం కానీ ఈ రెండు మిస్టేక్స్ అంటే ఇన్ ద పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేకపోతే మీరు అనుకున్నట్లు అది జరగకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి దానికి అవి మాత్రం ఒక కారణము. నేను ఇక్కడ ఉంటే మాత్రం ఎందుకంటే చెప్పాను కదా, 89లో 40 మంది రామోజీరావు గారు రాసినా కూడా నేను సమర్థవంతంగా తీసుకోగలిగాను. నేను ఇక్కడ లేకపోవడం వల్లే అది జరిగింది. అది ఇప్పుడు మీరు మళ్ళీ చంద్రబాబు మీ మధ్య మళ్ళీ ఒక స్నేహము మళ్ళీ చిగురించినట్టు అనుకోవాలి, ఎలా అనుకోవాలి? స్నేహం అంటే ఇప్పుడు చెప్పాను నేను ఆ రోజు మీటింగ్లో కూడా, పుస్తకావిష్కరణ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది జీవితంలో గతాన్ని తోడుకుని లేకపోతే ఇంకా కక్ష లేకపోతే ఇంకో రకమైనటువంటి వాతావరణం మైండ్లో పెట్టుకోవటం అనేటటువంటిది అనవసరం. ఈ జీవితాన్ని అనుభవించడం అనేటటువంటిది ఐ వాంటెడ్ ఇట్. సో ఓపెన్గా చెప్పేద్దాము, డిక్లేర్ చేద్దాము, మాకేమీ లేవు అంటే జరగాల్సింది జరిగినాయి అంతేక. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను కదా, జరగాల్సింది కాబట్టి జరుగుతూ ఉంది అనేటటువంటిది నమ్మిన తర్వాత నేను రాశాను. అది ఇంకా తర్వాత సోషల్ మీడియాలో నా ఆర్టికల్స్లో రాశాను నేను. ఆ రకంగా అనుకున్న తర్వాత ఆ రకంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ జీవితం అలా ఉండాలి అని కోరుకున్నాను. ఆ రకంగా ఉండటానికి ప్రయత్నంలో భాగమే ఈ రకమైనటువంటి సఖ్యత వాతావరణాన్ని సృష్టించుకున్నాం. అంటే ఈ ఫిలాసఫీ తత్వం జీవితం ఇవన్నీ మీకు ఎప్పుడు ఈ మొదలైంది ఈ ఆలోచనలో? మన ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాతనా? ఓటమి దగ్గరకు వచ్చేటప్పటికి కుమారుడి కోసం నేను ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అతనికి ఇంట్రెస్ట్ ఉన్నది, అతనికి రాజకీయం అంటే ఫుటేజ్ కావాలి అని అనుకుంటే మనకి ఆహ్వానం అక్కడి నుంచి ఉన్నది, ఆహ్వానం ఉంది అక్కడి నుంచి. ఆహ్వానం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే బీజేపీ దగ్గర నుంచి కానివ్వండి, ఆహ్వానం అనేటటువంటిది ఉన్నది, ఆ గౌరవం కలుగుతుంది అనేటటువంటి దృక్పథంతో మనం తీసుకున్నటువంటి స్టెప్స్ అవి. డెఫినెట్గా ఫిలాసఫీ రావడానికి కొంత టైం పడుతుంది, మొదటి నుంచి ఉంది అని తత్వం డెఫినెట్గా మనకు ఉన్నటువంటి అనుభవాలు, మనకు ఎదురు దెబ్బలు ఇటువంటివన్నీ చూసిన తర్వాత అరే మనం ఎక్కడ ఉన్నాము, ఏంటి, ఏం జరుగుతూ ఉంది, మనకి ఏం జరిగింది అనేటటువంటిది ఆలోచించుకుంటే మనం ఇన్ని చరిత్ర చూసిన తర్వాత అవరే చరిత్రలో ఎవడన్నా పర్మనెంటా, ఎవడన్నా అధికారాన్ని ఎంతో ఎత్తున చూసినటువంటి హిట్లర్లో లేకపోతే ముసోలినీలో లేకపోతే ఇంకొకళ్ళకో జరిగినటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత ఓహో మనకి ఇంతవరకు రాసి ఉన్నది కావాలా, ఇంతవరకు ఈ తర్వాత ఈ జీవితం ఒకటే జీవితం మనకి భగవంతుడు ఇచ్చే తర్వాత ఉంటుందో లేదో తెలియదు. ఇంతవరకు ఎంతోమందికి లేనటువంటి సౌకర్యాలను మనకి కల్పించాడు భగవంతుడు. ఈ అనుభవించడం అనేటటువంటిది ఈ జీవితంలో చేయకపోతే నెక్స్ట్ అనేదానికి మనకి
అసలు మానవ జీవితమే చాలా అదృష్టం కదా. ఎన్ని జీవులు కనపడుతున్నాయి మనకి పక్కన, అన్ని జీవుల్లోనూ మానవ జీవితం అనేటటువంటిది అదృష్టమైనటువంటి జీవితం కదా. నాలో కూడా ఇంత సౌఖ్యమైనటువంటి జీవితాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు కదా. ఇది తెలుసుకోకుండా ఊరికినే పరిగెత్తుతానంటే వేస్ట్. అంటే ఆ ఫిలాసఫీలోకి వచ్చేసారు. ఒక ఆత్మ లోపల చూసుకొని, ఇన్సైట్ లోపల చూసుకొని ఓవరాల్గా ఒక థియరీకి వచ్చేసి మనం బాగానే ఉన్నాం కదా ఇంకెందుకని ఒక థియరీలోకి వచ్చేసారు మీరు. ఇప్పుడు నాకు బాగుంది, నాకు ఏదైనా అవకాశం ఉంటే 10 మందికి బాగు చేయటం, నేను సాయం చేయటం అనేటువంటి అవకాశం ఇస్తే అది కూడా ఒక ఫిలాసఫీ దీంట్లో. అంతేగాని మన వరకే అని కూర్చోటం అని కాదు.